ఈరోజు వర్తమానం తెలుసా అండి? ఈకాబోదు టైటిల్. ఈకాబోదు అనగా ప్రభావము వెడలిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాలము లవోదీక సంఘ కాలంలో మనం ఉన్నాం. ఈ లవోదీక సంఘ కాలము ఒక ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు అది సర్కిల్లో, గుండ్రటి సర్కిల్లో ఎఫెసు సంఘ కాలంలో చీకటి తక్కువ ఉన్నది, స్ముర్ణ సంఘ కాలంలో కొంచెం చీకటి పెరగడం ప్రారంభించింది, పెర్గమ సంఘ కాలంలో ఇంకా పెరగడం ప్రారంభించింది చీకటి, తుయతైర సంఘ కాలంలో ఇంకా చీకటి పెరిగి వెలుగు తగ్గింది, సార్ది సంఘ కాలంలో చీకటి పెరిగి చీకటి తగ్గి వెలుగు కొంచెం పెరగడం ప్రారంభించింది. ఆ తర్వాత ఫిలదెల్ఫియా సంఘ కాలంలో కూడా కొంచెం వెలుగు పెరగడం ప్రారంభించింది. ఇక లవోదీక సంఘ కాలంలో చీకటి బాగుండి వెలుగు తగ్గింది. చాలా మనం చూస్తే, గమనించి చూస్తే దగ్గర ఒక సంఘకాలంలో వెలుగు అనగా దేవుని యొక్క వాక్యము, దేవుణ్ణి ప్రేమించేవారు, దేవునందు విశ్వాసం ఉంచేవారు, ఆత్మ సంబంధంగా జీవించేవారు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. కానీ లోక సంబంధంగా అనగా దేవుని ఎరగకుండా జీవించేవారు ఎక్కువ మంది ఉన్నారు. అంటే దేవుని వెలుగు దేవుని బిడ్డల మీద, తను ఎవరినైతే ప్రేమించాడో వారి మీద తన వెలుగును కుమ్మరించడం ప్రారంభించాడు ఈ లోకంలో. ఆ తర్వాత సాతాను గారిని చూస్తే వాడు ఈ లోకంనంతా కమ్మివేయడం ప్రారంభించాడు. ఇట్లా 7 సంఘకాలాలు, లవోదీక సంఘకాలంకున్న ప్రాముఖ్యత ఏంటంటే ఈ సంఘకాలంలో అనేకమైన వింతలు, విశేషాలు, ధనము కానీ, పేరు ప్రఖ్యాతలు కానీ, గొప్పతనము కానీ, సైన్స్ రూపంలో కానీ, ఇంకా ఏ రూపంలో చూసుకున్నా కానీ విస్తరించడమే ప్రారంభించింది. ఇక డబ్బు కూడా విస్తారంగా రావడము ప్రారంభిస్తున్నది. అదేవిధంగా సంఘంలోకి సభ్యులు కూడా విస్తారమైన సభ్యులు రావడం కూడా ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుడు ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించిన వారికి ఏమిస్తానన్నాడు? రాజ్యమునిస్తానన్నాడు. ఆ రాజ్యానికి వాళ్ళు హక్కుదారులైనారు. అందుకే ఈ రోజుల్లో చూడండి ప్రియ సోదరి సోదరుడా, ఆత్మ సంబంధంగా జీవించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు క్రైస్తవులలో. లోకస్తుల గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, దేవుని ఎరగని వారి గురించి మాట్లాడటం కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించే, యేసు ప్రభును నమ్మిన వారి గురించే, సంఘానికి వస్తున్న వారి గురించే, క్రైస్తవుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అన్యజనుల గురించి మనం మాట్లాడటం లేదు. బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతుంది అనగా తను నమ్మిన వారి గురించి మాట్లాడుతుంది బైబిల్. క్రైస్తవుల గురించే బైబిల్ మాట్లాడుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తే దేవుడు ఎవరినైతే తాను ఏర్పాటు చేసుకున్న వారికి తను ఇచ్చిన వాగ్దానం ప్రకారముగా ఏమైతే వాగ్దానం చేశాడు, ఏంటి వాగ్దానం చేశాడు? ఆయన తన రాజ్యంని ఇస్తానన్నాడు, తన పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు, పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానన్నాడు, నిత్య జీవానికి వారసులుగా చేస్తానన్నాడు, తన కృపను వారి మీద కుమ్మరిస్తానన్నాడు. ఎవరి కోసం అంటే ఎవరైతే ఈ లోక సంబంధముగా పేదలై ఉండి ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులై ఉంటారో వారికి ఇస్తానన్నాడు ఆయన. మళ్ళీ చూడండి, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని, లోక సంబంధంగా నువ్వు పేదవాణి కావచ్చు, దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా చేస్తానంటున్నాడు వారిని. ఈ లోక సంబంధం వస్తే నువ్వు పేదవానివేను, దరిద్రునివేను, డబ్బు అనేది లేకపోతుంది వద్దా, కానీ విశ్వాస సంబంధంగా చూసుకుంటే నీవు ఐశ్వర్యవంతుడవు. నువ్వు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ఇస్తానన్నాడు తన రాజ్యమును?
ధనవంతులకు తన రాజ్యం ఇస్తానని యేసు ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదండి బైబిల్లో. క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాడు ఆయన. ప్రవక్త బ్రదర్ బ్రాహ్నం గారు లవోదీక సంఘకాలం ఈ వర్తమానంలో చదువుతున్నా, స్టడీ చేస్తున్నా. ఇందులో ప్రవక్త చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. లవోదీక సంఘకాలం, ఈరోజు క్రైస్తవుల దగ్గర డబ్బు బాగుంటుంది, సంఘాలలో సభ్యులు మొత్తం నిండిపోతున్నారు, సంఘ రిజిస్టర్లు 2, 3, 4 రిజిస్టర్లో సభ్యత్వం ఉంటుంది. ఇది చాలామందికి జీర్ణించుకోరు, వాళ్ళకి అది జీర్ణం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా సంఘంలో ఇంతమంది సభ్యులున్నారు, 100 మంది సభ్యులున్నారు, 1000 మంది సభ్యులున్నారు, ప్రతి వారం మా సంఘంలో సభ్యులు వస్తూనే ఉన్నారు, ప్రజలతో మా సంఘం మొత్తం నిండిపోతూ ఉన్నది, మా సంఘంలో డబ్బు కూడా విస్తారముగా వస్తున్నది, కాబట్టి మా సంఘమును మమ్మల్ని దేవుడు దీవించాడు, దేవుడు ప్రజలను నడిపిస్తున్నాడు మా మధ్యలోకి, దేవుడు ధనమును మా మీద కుమ్మరిస్తున్నాడు ఆయన అని ఈరోజు చాలామంది మన భారతదేశంలో కావచ్చు, అమెరికా, కెనడా, యూరోప్లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు, వాళ్ళ ఆలోచన ఆ విధంగా ఉంది. కానీ అది దేవుడేనా? దేవుని ప్రవక్త ఏం చెప్తున్నాడు ఆయన? విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవుణ్ణి నమ్ముకున్న వారు, ఎవరికి నమ్మిన వారందరికీ తన రాజ్యాన్ని ఇస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడతలేడు ఆయన. ఆ పర్టికులర్గా ప్రత్యేకంగా మనం చూస్తే లోక సంబంధంగాను దరిద్రుని పేదవానిగా అయితే పేదవాని అయి విశ్వాస విషయంలో భాగ్యవంతుని, ఐశ్వర్యవంతుని నేను, అలాంటి వారికి తన రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు విశ్వాస విషయంలో ఆత్మీయ జీవితంలో చాలా తక్కువగా ఉండి ధన విషయంలో గొప్పవానివి అయితే, ధనవంతునిగా, కోటీశ్వరునిగా, నువ్వు బిలియనియర్గా అయితే నీకు నిత్య జీవం ఇస్తానని, తన రాజ్యముని ఇస్తానని దేవుడు ఎక్కడా చెప్పటం లేదు. ఒక మాట చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో యేసు ప్రభు మాట్లాడతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 15వ లేఖనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పరుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను. డబ్బు బాగానే ఎదురుకు వస్తుందనంటే ఏమంటాడు ఇక్కడ దేవుడు? యేసుప్రభు ఏమంటున్నాడు? ఒకని కలిమి విస్తరించుట అది జీవమునకు మూలము కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తగా ఉండండి. ఒకని కలిమి విస్తరించుట వలన వాని జీవమునకు మూలము కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కలిమి అంటే ధనము. నీకు డబ్బు బాగా వస్తుందనంటే, నీ సంఘంలో బాగా డబ్బు వస్తుందనంటే అప్పుడు నీ సంఘానికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తానని కారణం కాదు అది అన్నాడు దేవుడు, యేసయ్య. మరి ఏంటిది? విశ్వాస విషయంలోను భాగ్యవంతుడు అనగా నీ విశ్వాసము దినదినము అభివృద్ధి చెందాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చిందనుకో ప్రజలు ఏమవుతారో తెలుసా? సరే, ధనవంతులందరి గురించి కొంతమంది ఉంటారు, దేవుని భయము భక్తి గల వాళ్ళు ఉంటారు. దావీదు ఉన్నాడు బైబిల్లో, సొలొమోను ఉన్నాడు, చాలామంది భక్తులు ఉన్నారు బైబిల్లో. అపోస్తుల యుద్ధకైతే ఇది మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే, అపోస్తుల కార్యంలో మనం చూస్తే వాళ్ళ ఆస్తులు మొత్తం అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు కదా అని చెప్తారు. దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ అపోస్తుల దగ్గర వాళ్ళ పాదాల దగ్గర
ఆస్తులు అమ్మి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడితే పేతురు కానీ యోహాను కానీ యాకోబు కానీ పోయి బిల్డింగ్లు కట్టుకోలేదు, సూపర్ లగ్జరీ కార్లు కొనుక్కోలేదు. వారు కొన్నారా? బైబిల్లో కొన్నారా? ఆస్తులు అమ్మి భూములు అమ్మి తీసుకొచ్చి పెట్టారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఎప్పుడన్నా క్రైస్తవులకు వానికి వచ్చే సంపాదకులు కరెక్ట్ దశంభాగమే తీయడు వాడు. దేవునికి పానం పోతుంది. దశంభాగం బ్రదర్ అంటే దశంభాగం అంటాడు. 90,000 80,000 లక్షల రూపాయలు వస్తుంది, దశంభాగం తీసుడు తక్కువ తీస్తాడు. కొంతమంది మంచిగా తీసేటోళ్ళు ఉంటారు. దేవుని స్తోత్రం. ఆ యూట్యూబ్లో ఎవరు కూడా దశంభాగం గురించే మాట్లాడుతూ ఉంటాడు వాడు. ఎవరు కూడా దశంభాగం గురించే మాట్లాడతానని చెప్తున్నారు. దేవునికి మేము హల్లెలూయా. సో అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను వాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టారు. కానీ అక్కడ పేతురు కానీ యోహాను కానీ మత్తయి కానీ మార్కు కానీ 11 మంది శిష్యులు కానీ వాళ్ళ తర్వాత వచ్చిన అపోస్తులైన పౌలు కానీ ఎక్కడ కూడా లగ్జరీ జీవితాన్ని అనుభవించేవారు, సోఫిస్టికేటెడ్ జీవితాన్ని అనుభవించేవారు. కొంతమందికి చెమట రావద్దు, కొంతమందికి దైవ సేవకులకు లేదా క్రైస్తవులకు చెమట రావద్దు. వాళ్ళకు భోజన విషయంలో ఉదయం మా టిఫిన్ విషయంలో ఒక్క 15 నిమిషాలు లేట్ అయితే గత పానం కింద మీద అయితే గిరిగలో కొట్టుకుంటాడు. ఎందుకంటే మనకి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. వస్తుంది షుగర్ బీపీ, వాడు పని చేయడు, వాడు చెమట కొడతాడు. ఊరికే ల్యాప్టాప్ మీద కొట్టుతాడు, కూర్చుంటారు, కంప్యూటర్ ల్యాప్టాప్ మీద కూర్చుంటారు, అన్నీ మార్ఫింగ్ ఫోటోలు పెడతా ఉంటారు, మార్ఫింగ్ వీడియోలు పెడతా ఉంటారు. ఇవన్నీ చేసుకుంటా ఇతర దేశాలకు డబ్బులు తెచ్చుకుంటా అంటారు వాళ్ళు. వాళ్ళు దేవుని నిన్ను దీవించి ఇస్తే సంతోషం, మంచిదే, దేవుని స్తోత్రం. నేను చెమట ఎక్కడ పడుతుంది, నీకు కష్టం ఎక్కడ పడతావు? నువ్వు ఇంట్లోకి వెళ్ళి అడుగు బయట పెడితే ఏసీ సూపర్ లగ్జరీ కార్, మళ్ళీ కార్ దిగుతా మళ్ళీ ఏసీ. ఇంకా చెమట. పౌలు ఆ విధమైన జీవితాన్ని అనుభవించలేదు ఆయన. పేతురు ఆ విధమైన జీవితాన్ని అనుభవించలేదు ఆయన. మత్తయి ఆ విధమైన జీవితాన్ని అనుభవించలేదు ఆయన. అలాంటి జీవితాల్లో వాళ్ళు అనుభవించలేవారు. అంటే ఉండొద్దు అని నేను అనటం లేదు, నేను ఉండాలి. కానీ నీ విశ్వాసం ఎలా ఉన్నది? నువ్వు దాన్ని చూసుకొని దేవుడు నాకు నిత్య జీవం ఇస్తాడు, నాకు పరలోక రాజ్యం ఇస్తాడు, మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే నిత్య జీవానికి పోతుంది అని విర్ర వీగుతున్నావంటే ప్రియ సోదరి సోదరుడా, గుర్తుంచుకో, నీ అంతటి దౌర్భాగ్యుడు, నీ అంతటి దరిద్రుడు, నీ అంతటి దిక్కుమాలినోడు ఎవడు లేడని లవోదీక సంఘ కాలంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 16వ లేఖనకి వెళ్ళి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో వాళ్ళ గురించి ఇక్కడ చూడండి, ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇది ఈ బుక్, ఇది లవోదీక సంఘకాలం. చాలామంది అంటారు మా చర్చికి చాలామంది వస్తారు బ్రదర్, మొత్తం ప్యాక్ అయిపోతుంది, మా చర్చి మొత్తం నిండుతుంది, వారం ప్రజలు వస్తూనే ఉంటా అంటారు, నెల ప్రజలు వస్తూనే ఉంటా అంటారు మా చర్చిలో అని చెప్తా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఈ కాలానికి వచ్చిన ప్రవక్త, వారు దరిద్రులు. దీని అర్థము పేజీ నంబర్ 38 చివరి పేరా. దీని అర్థము వారు ఆత్మ సంబంధముగా దరిద్రులు. వారు ఎవరంటే వారు ఆత్మ సంబంధముగా దరిద్రులు వారు. కానీ యాకోబు ఏమంటున్నాడు ఇక్కడ? శరీర సంబంధంగా దరిద్రులు ఉన్నారు కావాలి దేవునికి. కానీ విశ్వాస విషయంలో విశ్వాస సంబంధముగా ఐశ్వర్యవంతులు ఉండాలి వాళ్ళు. ఇంపునకు వచ్చిన కాలపు సూచన ఏదనగా పెద్ద పెద్ద సంఘములు, విస్తారముగు సభ్యులు, ఎన్నెన్నో ప్రత్యక్షతలు అన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చుచున్నవన్నీ తలంచుచున్నారు. ఈ కాలపు సూచన ఏదనగా పెద్ద పెద్ద సంఘములు 50,000 మంది ఉంటారండి మా చర్చిలో. వాళ్ళు ఏమనుకుంటారంటే పరిశుద్ధాత్మ ద్వారానే సభ్యులు మా యొద్దకు వస్తున్నారు అనుకుంటారట వాళ్ళు. ఇది నా మాట కాదండి, ఈ కాలంకి వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు చెప్తున్న మాట ఇది. అంటే ఇది బ్రదర్ బ్రానమ్ గారు చెప్పిన మాట కాదు, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్ముడు చెప్పిన మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాది చాలా పెద్ద సంఘం. పెద్ద సంఘము, సభ్యులు ఎక్కువైతే డబ్బు ఎక్కువ వస్తాయి, నీకు దశభాగాలు ఎక్కువ వస్తాయి, కానుకలు ఎక్కువ వస్తాయి, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాను, మంచిది అది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుందని నువ్వు తలంచుచున్నావు. ఆత్మ ద్వారానేనా? ఇక్కడ చూడండి, కొంతమంది ట్రిక్స్ ప్లే చేస్తూ అంటారు. వాళ్ళు ఏం ప్లే చేస్తూ అంటారు?
మా చర్చికి వస్తే మేము లంచ్ ప్రొవైడ్ చేస్తాం. మేము ఏం ప్రొవైడ్ చేస్తాడు? మధ్యాహ్నం ప్రార్థన అయిన వెంటనే భోజనాలు పెడతాం. మేము ఉన్న సెంటిమెంట్ ఏంటి తెలుసా? దేశంలో ఉన్న సెంటిమెంటు, మందిరానికి వెళ్ళి మందిరంలో భోజనం చేస్తే మేము దేవుని అన్నం తిన్నట్టు మేము భోజనాలు పెడతాం. అదొక అట్రాక్షన్. ఇక కొంతమంది దైవజనులు ఏం చేస్తారంటే, ఎవరన్నా వాళ్ళ చర్చిలోకి మమ్మల్ని ఆ సోదరుని కానీ ఆ దైవజనుని కానీ పిలిచి వాక్యం చెప్పు బ్రదర్ అని అంటే, ఆ చర్చికి వెళ్ళి అక్కడ వాక్యం చెప్పిన తర్వాత అక్కడ ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళను టార్గెట్ చేసుకుంటారు. వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ పాస్టర్కి తెలియకుండా, ఆయన ఇన్వైట్ చేసిన పాస్టర్కి తెలియకుండా ఆ సోదరుల దగ్గర పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నంబర్లు తీసుకొని, మీ పాస్టర్కి ఏం తెలియదండి వాక్యము, 7 సంఘకాలను మీ పాస్టర్ బోధిస్తాడా, 7 ముద్రలు మీ పాస్టర్ బోధిస్తాడా, పరిశుద్ధాత్మ అంటే ఏంటిదో మీ పాస్టర్కి తెలుసా, మీ పాస్టర్ చాలా పేద స్థితిలో ఉన్నాడు, మీ పాస్టర్ సరైన వాక్యం చెప్పరాదు మీ పాస్టర్కు, మీరు మా దగ్గర రండి బ్రదర్, చాలా దూరం కదా అని అంటే, మీరు రావడానికి ఫేర్ ఇస్తాను నేను, పోవడానికి ఫేర్ ఇస్తాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక వాడు ఏం చేస్తాడు? వాడు మరి మధ్యాహ్నం అక్కడికి రావాలంటే కష్టం లేదు బ్రదర్, మేము మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం చర్చికి వచ్చిన వాళ్ళకు, దూరంకి వెళ్ళి వచ్చే వాళ్ళకు మధ్యాహ్నము మా సంఘములో భోజనం పెడుతున్నాం మేము. పరిశుద్ధాత్మేనా ఇది? ఇక వానికి ఏమొస్తుంది? ఆ విశ్వాసకి ఈ బ్రదర్ ఈ చర్చికి పోతే పోవడానికి ఫేర్ ఇస్తాడు, రావడానికి ఫేర్ ఇస్తాడు, ఆకలి అయితే మధ్యాహ్నం అక్కడ అన్నం పెడతాడు. దేవుని మందిరంలో అన్నం తింటాం మేము, భోజనం చేస్తాం మేము అని చాలా సంఘాలను, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చాలా సంఘాలను నిర్వీర్యం చేసి ప్రజలను సమకూర్చుకొని పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్యలో ఉన్నాడు అంటారు. అది పరిశుద్ధాత్ముడు. అది పరిశుద్ధాత్ముడు ఏంటిది? స్వచ్ఛందంగా నీ ఎద్దుకు రావాలి ప్రజలు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా క్రియ చేస్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక ఆ విధంగా నువ్వు ఇతర సంఘాలను మొత్తము చీల్చి రావడానికి డబ్బులు ఇస్తాంటివి, ఫేర్ ఇస్తాంటివి, పోవడానికి డబ్బులు ఇస్తాంటివి, ఆకలి అయితే మధ్యాహ్నం చర్చిలో అన్నం పెడతాంటివి. ఇక అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చర్చికి ఎందుకు పోతాడైనా? ట్రిక్స్ ప్లే చేస్తుంటారు ఇవి. ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్లో చాలా జరుగుతుంది. ఆంధ్ర ప్రాంతానికి అక్కడికి వస్తే అక్కడ ఆంధ్ర వాళ్ళు చాలామంది ఉంటారు హైదరాబాద్లో. అలా అంటాం బ్రదర్, మేము ఆంధ్ర ప్రాంతానికి, మీ ప్రాంతం మన ప్రాంతం మనది ఒకటి. దేవుడు నన్ను అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నడిపించాడు, మిమ్మల్ని చూపించాడు బ్రదర్ దేవుడు, మీ ఇల్లును చూపించాడు బ్రదర్ దేవుడు మమ్మల్ని మీ ఇంటికి, అందుకే మీ ఇంటికి వచ్చాం. దైవజనుడు ఇంటికి వచ్చిండానంటే దేవుడు వచ్చిందంటే ఫీల్ అవుతారు ఈరోజు చాలామంది. సో ఈ సెంటిమెంట్ తోటి ఏం చేస్తారంటే సంఘాలను చీల్చి సభ్యులను పెంచుకుంటారు, ఇలాంటి ట్రిక్స్ ప్లే చేసి. ఇక ప్రజలు మొత్తం పెరిగిపోతూ ఉంటారు. అక్కడ ప్రాంతీయ భేదం చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్లో బాగా జరుగుతుంది. ఇక కొంతమంది ఏం చేస్తారంటే సంఘానికి పిలిచిన తర్వాత, వాక్యం చెప్పిన తర్వాత సంఘాలను చీల్చేస్తాడు వాడు. ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. ఈ కాల వర్తమానంలో ఉన్న బోధకులు చేసే పనులు ఇవి. సంఘాన్ని చీల్చేస్తాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు, విస్తారమైన సభ్యులు, పెద్ద పెద్ద సంఘములు, ఎన్నో ప్రత్యక్షతలు, అవన్నీ పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతున్నవని తలంచుచున్నారు. కానీ ఈ నిండు వేదికలు, ఆత్మవరముల యొక్క కార్యములు, ఎన్నడూ లేనంత మంది ప్రజలు దేవుని యొక్క జవాబుకు సూచన కావు. ఇది నాది కాదు, ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు మాట్లాడుతున్న మాటలంట. అంటే ఆయన కాదు మాట్లాడేది, ఇప్పుడు ఆయన లేడు, ప్రభులో నిద్రించాడు ఆయన. ఆయనను ఏ దేవుడైతే అభిషేకించాడో, ఏ పరిశుద్ధాత్ముడైతే అభిషేకించాడో, ఆ పరిశుద్ధాత్ముడు ఆ బ్రదర్ బ్రానమ్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు ఆయన. అవి పరిశుద్ధాత్ముడి యొక్క సూచనలు కావు. అవి బహు అరుదుగా వేదిక యొద్దకు వచ్చు జనులు. కొంతమంది సభలు పెడితే ఆల్టర్ కాల్ పిలుస్తారు, ఆ ఉద్రేకంతో పరిగెత్తుకుంటూ వస్తారు అక్కడికి. వారంటారు మేము దేవునితో ఉన్నామని చెప్పుదురు. కానీ ఆ గొప్ప కూటములు అయిపోయిన తర్వాత ఆ జనులందరూ ఎక్కడికి పోయిరి? ఆ కూటాల కాడ వేదిక పిలిపిస్తున్నాడు, అందరూ మురికొచ్చారు ఆడికి.
మరి అయిపోయిన తర్వాత ఎక్కడ పోయారు వాళ్ళంతా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దయ్యం పట్టిందంటే ఒక స్థలం పోతారు ఇక్కడ, రోగం వచ్చిందంటే ఒక స్థలానికి పోతారు ఇక్కడ. మరి మన రోగం పోయిన తర్వాత, దయ్యం పోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోయాడు వాడు? ఆ సోదరు ఎక్కడ పోయింది? ఆ సోదరుడు ఎక్కడ పోయాడు? అది పరిశుద్ధాత్మనాది, అది పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. దేవుడే వాళ్ళని నడిపించాడు అనుకుంటున్నారు. ఒక మానవుని యొక్క మాటలు విని ఒక విన్నపమునకు చెవియొగ్గిన వారు వలలోకి వచ్చిరి, కానీ వారు చేపలు కారు, తాబేలు వలె తిరిగి నీటిలోకి జారిపోవచ్చున్నారు. వాళ్ళు చేపలు కాదు. చేపలకు నిత్య వలలో వేసుకొని తన కొట్టులోకి వచ్చుకుంటాడు ఆయన చేపలను. మరి తాబేళ్ళు ఏడిపోతానే? తాబేళ్ళు నరకం కాదా వాటికి? వారు చేపలు కాదు, వారు తాబేళ్ళు అంట ప్రవక్త అంటున్నాడు. మళ్ళీ ఏ నీళ్ళలోకి వెళ్ళైతే వచ్చారో మళ్ళీ అవే నీళ్ళలోకి వెళ్ళిపోతారు. అనగా ఏ లోకంలోకి వెళ్ళైతే బయటకు వచ్చారో మరలా అదే లోకంలో కలిసిపోతారు వారు. ఈ విధంగా చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు లవోదీక సంఘకాలం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు చేపలు కాదు. వారి యొక్క సంభాషణ వినండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది ఉన్నట్టు అదే సూచనగా చెప్పుచున్నారు. మేము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాం మేము అని అనుకుంటున్నారు వారు. అది సూచన అనుకుంటున్నారు. మరియు గొప్ప ఉద్యోగం మధ్యలో ఉన్నామని జనులు చెప్పుకొనిచున్నారు. మేము ఎక్కడున్నామేమంటే పెద్ద ఉద్యోగంలో మేము ఉన్నామని జనులు చెప్పుకొనిచున్నారు. ఉద్యోగము ఆగిపోయినది. 1957లోనే అమెరికాకు చివరి తరుణం పోయినది. ఉద్యోగం ఆగిపోయింది 1957లోనే. రానున్న నాశనముకు ఈ భాషలు సూచనగా ఉన్నవి. వారు బెల్షెజాజరు విందు సమయంలో గోడ మీద వ్రాతలు అందుకే సూచనగా ఉన్నవి. రానున్న నాశనమునకు ఈ భాషలు సూచన. బెల్షెజాజర్ ఆయన ఒక విందు చేసుకుంటున్నాడు దానియేలు గ్రంథంలో. బెల్షెజర్ అనే రాజు బాగా విందు చేసుకుంటున్నాడు. ఆయన వచ్చి గోడ మీద చేతిరాత రాశాడు. మేనే టెక్కేల్ అనే ఒక చేతిరాత రాశాడు. పని అయిపోతుంది బాబు అంటున్నాడు ఆయన. ఆయన విందు చేసుకున్నాడు బెల్షెజర్ రాజు. చాలా పెద్ద విందు చేసుకున్నాడు. విందులు చేస్తలేరా? విందు వినోదాలు పాల్గొనుకుంటున్నారు. చర్చికి రమ్మంటే రారు ప్రజలు. వస్తారని చర్చికి రారు. ఉద్యోగాలు వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చిన తర్వాత, లక్షలు వేలు సాలరీస్ వచ్చిన తర్వాత ఇక్కడున్న కళ్ళు ఇక్కడికి వెళ్తే వాళ్ళకు ఉద్యోగం రావడానికి మాత్రం ప్రార్థన చేయండి బ్రదర్ అంటారు. ప్రార్థన చేసి ఉద్యోగం వచ్చిన తర్వాత వాని కళ్ళు ఆకాశాన్ని పోతే వాని ఎందుకంటే వాని కన్నంత ఎక్కడుంది? డబ్బు మీద ఉంటుంది వానికి. నెల కాగానే 1,00,000, 2,00,000, 1,50,000, 50,000, 70,000, 80,000 సాలరీ వచ్చిన వెంటనే ఇక వాడు దేవుడు కనబడాడు, వానికి పాస్టర్ కనబడాడు. వాని కోసం ప్రార్థన చేసే పాస్టర్ కనబడాడు. విందు చేసుకోవాలి, వినోదాలు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఆ బెల్షెజర్ రాజు అదే విధంగా చేశాడు ఆయన దానియేలు కాలంలో. కనుక గోడ మీద ఒక చేరాత వచ్చేసింది. బాబు నీ సమయం అయిపోయింది బాబు అన్నాడు ఆయన. ఆ విందు జరుగుతూ ఉంటేనే వేరే దేశ రాజులు వచ్చేసారు. మొత్తం అందరినీ కూడా నాశనం చేసి పడేశారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు కూడా నువ్వు విందు చేస్తున్నావు, నువ్వు దేవుని మర్చావు, మందిరానికి వస్తలేవు, నువ్వు ప్రార్థనకు వస్తలేవు, నువ్వు నీకోసం ప్రార్థన చేసే వ్యక్తిని మర్చిపోతున్నావు, నీకోసం ప్రయాసపడే వ్యక్తులు మర్చిపోతున్నావు అని అంటే గుర్తుపెట్టుకో, సాతానుగాడు నీ ఇంట్లో ఉన్నాడు. చేతికొచ్చే ధనము సాతానుగాడి చేతిలోకి వెళ్తున్నది. నీ ఇంటిలో సాతానుగాడు ఉన్నాడు, నీ ఉద్యోగంలో సాతానుగాడు ఉన్నాడు, నీ బిల్డింగ్లో సాతానుగాడు ఉన్నాడు. యేసయ్య కాదు అక్కడ ఉన్నది. దేవునికి మహిమ, హల్లెలూయా. మీరు ఎరుగుదురా? అంత్య దినమున అనేకులు వచ్చి ఇలాగుందురని మీరు ఎరగరా? ప్రభువా నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? మేము అద్భుతములు చేయలేదా? అంతే దినంలో గురించి యేసు ప్రభు మాట్లాడాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే అద్భుతం చేయలేదా? 7వ అధ్యాయం 22-23 వరకు. దయ్యములు వెలగొట్టలేదా? అందుకు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోవుడి, మిమ్మును నేను ఎరుగను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
మిమ్మల్ని నేను ఎరిగాను. దాదాపు ప్రపంచవ్యాప్త 100% ప్రజలు ఉన్నారంటే 90% మంది ప్రజలు ఇదే విధంగా ఉన్నారు. 10% మంది ప్రజలు, ఒక 10% కావచ్చు, 5% కావచ్చు, 15% కావచ్చు, ప్రజలు ధనవంతులైనా, ఐశ్వర్యవంతులైనా, గొప్పవారైనా, దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని వాక్యానికి విధేయత కలిగి జీవించే వాళ్ళు కూడా ఉన్నారు. మనం అందరినీ ఒకే విధంగా మనం మాట్లాడలేము. మనం దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు ఇక్కడ, అంత్య దినమున ప్రజలు వచ్చి అంటారంట, ప్రభా ప్రభా నీ నామంలో మేము దెయ్యం వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము అద్భుతములు చేయలేదా అని అంటారంట. ప్రభు అంటున్నాడు, అక్రమము చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. యేసయ్య అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తాబేళ్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మేము ధనవంతులమైన సంఘం మాది, పెద్ద పెద్ద సంఘం మాదని చెప్పే విర్రవీగే పాస్టర్ల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎవరోట వాళ్ళు చేసేది అక్రమం. వారు ఒక ట్రిక్స్ ప్లే చేసి సంఘానికి సభ్యులను చేసుకోవడం కాదు, నీ టాలెంట్ ఉపయోగించి ప్రజలను చేసుకోవడం కాదు, వాళ్ళ మాయ మాటలు చెప్పి ప్రజలను చేసుకోవడం కాదు. చెప్తున్నావు నువ్వు ప్రజల్ని ఎద్దుకు వస్తున్నారంటే కానుకలు ఎక్కువ పడతాయి, దశంభావాలు ఎక్కువ పడతాయి. కాబట్టి నువ్వు వాటిని ఆశించి నీ యొక్క టార్గెట్ ఏంటంటే ధనవంతుడు కావడానికి టార్గెట్ నువ్వు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో, వేరే ప్రాంతాల్లో ఉన్న సంఘాల మొత్తము చీల్చి వాళ్ళ మధ్యలకు భ్రమ పెట్టి వారిని మాయమాటలు చెప్పి నీ ఎద్దుకు ప్రజలను చేర్చుకుంటున్నావు. దాని ద్వారా డబ్బు సంపాదించుకుంటున్నావు. అంటే నీ మెయిన్ కాస్ ఏంటనగా డబ్బు సంపాదించడమే నీ మెయిన్ కాస్ అనేది. కానీ దేవునికి ఆత్మలను సంపాదించడం కాదు నువ్వు. దేవునికి చేపలను బట్టి ఆయన కొట్టులోకి చేర్చడం కాదు నువ్వు. ఏంటిది? ఏం చేయాలి? నువ్వు ఐశ్వర్యవంతుడు కావడానికి ప్రయాసపడుతున్నావు. నువ్వు దాన్నే ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువార్లారా మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. దేవునికైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ దేవునికైతే నువ్వు మొరపెడుతున్నావో ఆ దేవుడు అంటున్నాడు, అక్రమము చేసేవాడా నువ్వు ఎవరివో నాకు తెలియదు అన్నాడు ఆయన. నా వద్ద నుండి తొలగిపో అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు? నువ్వు సహోదరుడా ఎక్కడికి వెళ్తావు? సహోదరి నువ్వు ఇంకా అంటున్నాడు ఆయన. యేసు చెప్పెను, వారు రోగులకు ప్రార్థించి నూనె మరియు రక్తమును జనులకు చూపించిరి, ప్రవచనము బయలువెళ్ళి ఎన్నో రకముల సహజాతీతమ కార్యములు చేసిరి, వారి చుట్టూ జనులు పోగైరి. వారు ఎన్నో అద్భుతాలు చేశారంట, ఎన్నో మహత్కారాలు చేశారంట, దేవుని యొక్క రక్తంనే వారికి చూపించారంట. కాబట్టి ఏమవుతున్నారు? ప్రజలు వారి యొక్క జమ చేయబడుతున్నారు. ప్రజలు పోగయ్యారు అక్కడికి. వాళ్ళు ఏమంటున్నారు? ప్రజలు పోగైతే దేవుడే నడిపిస్తున్నాడు అనుకుంటున్నారు వారు. కానీ ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, వారి చుట్టూ జనులు పోగైరి, ప్రభువు వల్ల పంపబడిన వారిని ప్రమాణము చేసిరి. ఇంకేమంటే మేము దేవుడు మమ్మల్ని పంపించాడు, దేవుడు మమ్మల్ని అభిషేకించాడు అని ప్రమాణం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మన దగ్గర తిప్పి కొడితే తక్కువ మంది ఉంటారు మన దగ్గర. ఒక్కొక్కసారి చూడండి మొత్తం నిండిపోతారు అక్కడ మొత్తం ప్రజలు. మనకు మా ట్రిక్స్ రావు, మనకు ఆ ట్రిక్స్ ప్లే చేయను నేను. అంటే ఒకరిని కడుపు కొట్టడం నాకు ఇష్టం ఉండదు. నాకు అవసరం అంటే నేను తినేది ఒకరికి పెడతాను, నేను సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేస్తాను నేను. కానీ ఒకరిని కడుపు కొట్టి ఒకని ఆత్మను గుంజుకొని ఇక్కడ పెద్దగా ఏర్పాటు చేసుకునే వ్యక్తిని కాదు. అలాంటి మైండ్ నాకు లేదు, అలాంటి జీవితం కాదు నాది. కానీ ఈ మెసేజ్లో చాలామంది ఉన్నారు ఇతరుల కడుపులు కొట్టి బతికటోళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ నిజానికి వారు మతము ద్వారా డబ్బును పోగు చేయొచ్చు. ఏం చేస్తారట వాళ్ళు? మీరు ఎవరైనా చదువుతారా తెలుగు? మతము ద్వారా డబ్బును పోగు చేయొచ్చు, పాపములో జీవించుచున్నారు. హల్లెలూయా. ఎక్కడ జీవిస్తున్నారు వాళ్ళు? ఎక్కడ జీవిస్తున్నారు? పరిశుద్ధాత్మలో కాదు వారు జీవించేది, పాపములో వారు జీవిస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మా చర్చికి 1000 మంది వస్తారు. మా చర్చికి
10,000 మంది వస్తారు, 50,000 మంది వస్తారు, 500 మంది వస్తారు. మా పాస్టర్కు 5 లక్షల కానుకొస్తుంది, 10 లక్షల కానుకొస్తుంది, ₹1,00,000 కానుకొస్తుంది, 20 లక్షల కానుకొస్తుంది, ₹1,00,00,000 కానుకొస్తుంది. డబ్బును పోగు చేస్తాను. మతము ద్వారా ఈరోజు క్రిస్టియానిటీ చెడిపోతుంది. మతము, క్రైస్తవము అనే మతము ద్వారా డబ్బులు పోగు చేసుకుంటున్నారని ప్రవక్త బ్రదర్ బ్రానమ్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్నారు ఇలాంటి దరిద్రమైన బోధకులు, ఇలాంటి దొంగ బోధకులు ఈ అంత్యకాల వర్తమానంలో ఉన్నారు. వారు దొంగలు, వారు ప్రజలను వేరే పేద సేవకుల కడుపులు కొడుతున్నారు. వారు వర్తమానంలో ఉన్నారు. అలాంటి దయ్యం ఆత్మతో నడిపించబడుతున్న సేవకులు వారు. ఏమంటుండ ఆయన? పాపములో జీవిస్తున్నారంట. వారు జీవించుతున్నారు. వారికి ఒకే జవాబు ఉన్నది. ఆ జవాబు బైబిల్కు విరుద్ధమైన జవాబు. ఒకే జవాబు ఉన్నది. ఆ జవాబు ఏంటిదంటది? బైబిల్కు విరుద్ధమైన జవాబు. ఫలితములు కనబడుచున్నవి కనుక వారు దేవుని సంబంధులు అయ్యుందురు అను జవాబు ఎంత భయంకరము. మేము దేవుని సంబంధులు మేము అని అనుకుంటున్నారు వారు. అది ఎంత భయంకరం. అది చదివాం కదా, ఒకరిని కలిమి విస్తరించుట చేత అది జీవమునకు మూలము ఏందట కాదది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా అనుకుంటే నీకు డబ్బునే కులమానికంగా దేవుడు పెడితే క్రైస్తవుల కంటే ధనవంతులు లేరా అన్ని జనులలో? ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? వాళ్ళు సభలు పెడితే లక్షల మంది వస్తలేరా? 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 మరి డబ్బే కులమానం పెట్టుకుంటే సభలు పెడితే లక్షల మందే వస్తే మరి వాళ్ళకు కూడా నిత్య జీవాన్ని ఇవ్వాలి కదా యేసయ్య. దేవుని రాజ్యాన్ని ఇవ్వాలి కదా యేసయ్య. ఇస్తానన్నాడు ఆయన? ఇస్తానన్నాడా? దేవుని యొక్క ఆత్మలో ఈ కాలము ఎంత దరిద్రులుగా ఉన్నదో చూడండి. పేదరికము దారిద్ర్యములో వారు కొట్టాడుచున్నారు కానీ ఆ సంగతి ఎరుగరు వారు. వారు ఆత్మ సంబంధంగా ఆత్మీయ విషయంలో పేదవాళ్ళు, ఆత్మ సంబంధంగా దరిద్రులైన సంగతి వారికి తెలియదు వారికి. మరి ఈ యొక్క లవోదీక సంఘ కాలములో దేవుని ప్రవక్త బోధించే ఈ లేఖనాన్ని పట్టుకొని చూస్తే ఈ ఎండ్ టైమ్ మెసేజ్లో ఉన్న ఈ ధనవంతులైన బోధకులు ఎడికి పోతారు? ఈ డబ్బు సంపాదించుకునే బోధకులు ఎక్కడికి పోతారు? వాళ్ళు జనులను పోగు చేసుకునే బోధకులు ఎక్కడికి పోతారు? వారు ఏ స్థితిలో పోతారు? వారు సంఘాలను చీల్చే వాళ్ళు ఎక్కడికి పోతారు? వారు మీరు మా చర్చికి రండి, రావడానికి పోవడానికి ఫేర్స్ ఇస్తామని చెప్పేటోళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు మా చర్చికి రండి, మధ్యాహ్నం అన్నం పెడతామని చెప్పేటోళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ప్రలోభ పెట్టి ఆత్మను సంపాదించుకోవడం కాదా? ప్రలోభం పెట్టి వాళ్ళు ఇచ్చే దశంభాగాలు కానుకలతో ధనవంతులు అవడం కాదా? అది యేసయ్య ఎవరైనా ప్రలోభ పెట్టమన్నాడా? వారి చుట్టూ ప్రజలు పోగవుతున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారు? అక్కడ చాలామంది వస్తున్నారు కాబట్టి ఆడ దేవుడు ఉన్నాడు, అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నాడు అక్కడ అని ప్రజలు అనుకుంటున్నారంట. కానీ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు? ఈ కాల వర్తమానము ప్రవక్తలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? అది దేవుడు అక్కడ ఉన్నాడన్న సంగతి వారు ఎరుగరు. వారు ఎక్కడున్నారట? వాళ్ళు ఆత్మ సంబంధ దరిద్రులు, ఆత్మ సంబంధ పేదరికంలో ఉన్నారన్న సంగతి వారు ఎరుగరు. వాళ్ళు ఏమనుకున్నారు? దేవుడే మమ్మల్ని మా దగ్గర ప్రజలను నడిపిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని ఈ విధంగా దీవిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదిస్తున్నాడు, దేవుడే మాకు ఈ విధంగా సహాయం చేస్తున్నాడు అని వారు అనుకుంటున్నారు. మేము ప్రార్థన చేసి దయ్యాలు వెళ్ళిపోయినాయి, మేము ప్రార్థన చేసి రోగులు బాగయ్యారు. ఒకడు దయ్యాలు నిలగొడతా అంటాడు, దాంతో కోట్లు సంపాదించుకున్నాడు. యేసయ్య ఏం చెప్తున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? లూకాసు వార్త 13వ అధ్యాయం చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 22వ లేఖనకి వెళ్ళి, రే సోదరుడా నీలోకెళ్ళి ఈ కాబోద్ ప్రభావం వెళ్ళిపోతే నీలోకెళ్ళి దేవునికి మహిమ. హల్లెలూయా. నీ సంఘంలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది, నీ ఆత్మ నీ శరీరంలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది, నీ కుటుంబంలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే ఈ కాబోద్ డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు, ప్రజలను సమకూర్చుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు. నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, ఇకాబోదు ప్రభావము వెడలిపోయినది. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి దేని మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి, ఆత్మ మీద ఆధారపడాలి, దేవుని ఆత్మ మీద ఆధారపడాలి, దేవుని యొక్క ఆత్మ నడిపింపు మీద ఆధారపడాలి. హల్లెలూయా. వారి వలన కాదని చెప్తున్నాను. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యో మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు ఇంటి యజమానుడు లేచి తలుపు మూసేస్తాడట. ఆయన ఎవరు ఇంటి యజమానుడు? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ మళ్ళొకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ లేఖని చదవండి ఒకసారి. యాకోబు సోదరులారా ఆలకించడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను కావాలి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా దేవుడు ఎంచుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకోలేదా? విశ్వాస విషయంలో భాగ్యవంతుని కావాలను. పేదలు కావచ్చు. మన మధ్యలో బిల్లీ గ్రామ్ గారు ఉన్నారు. ఆయన దగ్గర విస్తారమైన ధనం వచ్చింది. ఆయనకు సేవ చేస్తే చాలా డబ్బు కానుకిచ్చాడు దేవుడు. కానీ ఏం చేశాడు తెలుసాడు ఆయన? బిల్లీ గ్రామ్ గారు ఇక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రపంచం అంతా వాళ్ళ కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహాం గారు అనేక పేదలకు అనేక పేద సంఘాలకు ప్రపంచవ్యాప్తంగా డబ్బు పంచి పెడుతుండే. ఆయన సహాయం చేస్తుండే. ఆయన గ్రహాం గారి కుమారుడు ఫ్రాంక్లిన్ గ్రహాం గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆఫ్రికా దేశానికి, ఇండియా దేశానికి, ఆఫ్రికా ఖండానికి, ఇండియా దేశానికి, పేద దేశానికి, దక్షిణ అమెరికాకు, ప్రపంచంలో ఎవరు అవసరతలు ఉన్నారో వాళ్ళ దృష్టికి పోతే ఆయన ఎంతో కొంత సహాయం చేసి వాళ్ళని ఆదరిస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కాలం వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు కూడా, వాళ్ళ కుమారులు కూడా, బిల్లీ పాల్ కావచ్చు, జోసెఫ్ బ్రెన్నమ్ గారు కావచ్చు, ఈ క్యాసెట్లను పుస్తకాలను ఉచితంగా ప్రింట్ చేసి ప్రపంచం నలుమూలలో పంచిపెడుతున్నారు. వారు దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిల్లీ గ్రామ్ గారు కావచ్చు, బ్రెన్నమ్ గారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోలేవారు, డబ్బు సంపాదించుకోలేవారు, ధనం కోసం వాళ్ళు ప్రయాసపడలేవారు. దేనికోసం ప్రయాసపడ్డారు? ఆత్మల కోసం ప్రయాసపడ్డారు వారు. ఆయన ఎద్దకు ఎంతో ధనం వచ్చేది ప్రాణంకు, కానీ తనకు, తన భార్యకు, తన పిల్లల స్కూల్ ఫీజులు, తన పెట్రోలు, తన డీజిలు ఎంత అవసరం ఉంటుందో గంత వరకే తీసుకొని వాడుకునేవాడు. ఆయన ఎన్నడూ కూడా వ్యర్థము చేయలేదు. నేను నా ధనమును అన్నాడు ఆయన. దేవుడు నాకు ఇచ్చిన డబ్బును నేను వ్యర్థము చేయలేదన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది కూడా నువ్వు వ్యర్థం చేయదు. దేవునికి అది ఇచ్చిండా, దాన్ని నువ్వు వ్యర్థం చేయదు. అది ఎవరికొకరికి ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు వ్యర్థం చేస్తున్నావు అంటే శాపగ్రస్తుడను. ఈ రోజుల్లో ఏది ఊరికే రాదు. వస్తుందా? ఏదైనా వస్తుందా ఊరికే? ఒక వస్తువు చేతికి వస్తుందా, దానికి ఎంతో ప్రయాసం ఉంటుంది, దానికి ఎంతో కష్టం ఉంటుంది, దానికి ఎంతో శ్రమ ఉంటుంది. ఒక వ్యక్తి ప్రయాసపడితేనే, ఒక వ్యక్తి కష్టపడితేనే, ఒక వ్యక్తి చెమట పడితేనే ఒక వస్తువు మన ఎదుగుకి వస్తుంది. దాన్ని నిరుపయోగం నువ్వు పడేది, దాన్ని ఉపయోగించాలి. నువ్వు ఉపయోగించుకుంటా, ఉపయోగం నీకు లేదంటే వేరే వాళ్ళకి ఇవ్వదు. దేవుని నిన్ను దీవిస్తాడు ఆ విధంగా. కానీ వ్యర్థము చేస్తున్నావంటే గుర్తుంచుకో, శాపం నీ మీద ఉన్నది. దేవుని శాపం నీ మీద ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు వచ్చిన $1 కూడా నేను ఆ రోజుల్లో ఆయన కొనుక్కోవాలంటే సూపర్ లగ్జరీ కార్లలో తిరిగేవాడు ప్రవక్త బ్రదర్ బ్రానమ్. కానీ మామూలు ఫోర్డ్ కారు, చెవర్లెట్ కారులో తిరిగేవాడు ఆయన. ఆర్డినరీ కార్లలో తిరిగేవాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి తగ్గింపు, అలాంటి దీనమైన జీవితం ఆయన. ఈ మెసేజ్లో ఉన్న వాళ్ళు కొంతమంది అయితే అవసరమైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుక్కొని తిరిగే స్థాయిలో ఉన్నారు మన ఇండియాలో. అమెరికా, కెనడా, యూరోప్ వెళ్ళి లక్షలు, వేల, వందల కోట్ల డబ్బు సంపాదించుకుంటారు. కానీ పిల్లికి బిచ్చం పెట్టారు. కానీ కొంతమంది ఉన్నారు
సేవ విషయంలో కావచ్చు, అనాథలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, సాయం చేసే వాళ్ళు కూడా ఎంటమేసాలు ఉన్నారు. కానీ అలాంటి చేసే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఈరోజు ధనం నీ యొద్దకు వస్తుందనంటే అది దేవుడు కాదు. ఒక మాట చూపించాను, నేను చూపించి ముగిస్తా. ఇదే లూకా సువార్త. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు, బోధించుచు పట్టణములలోను గ్రామాలలోను సంచారము చేయుచుండెను. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడగగా, ఆయన సిస్టర్ ఒక నిమిషం, ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు, ప్రయాణమైపోతుండ. ఆయన గ్రామాలలోనూ పట్టణంలోనూ సువార్తను ప్రకటిస్తున్నాడు, వాక్యంను ప్రకటిస్తున్నాడు. ఆయన అక్కడికి ఒక ఆయన వచ్చాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ప్రశ్నిస్తున్నాడు. ఎవరిని? యేసు ప్రభును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభును ప్రశ్నిస్తున్నాడు ఆయన. రక్షణ పొందేవారు కొద్దిమందా? ఎందుకు ఆయనకు సందేహం వచ్చింది? యేసు ప్రభు పోతా ఉంటే గ్రామాల కదిలొస్తున్నాయి, వేల మంది లక్షల మంది వస్తున్నారు. యేసయ్య వచ్చిన వాళ్ళందరినీ బాగు చేస్తున్నాడు ఆయన. అందరూ స్వస్థపరచబడుతున్నారు, అందరూ ఆరోగ్యవంతులు అవుతున్నారు, అందరి దయ్యాలను నిలగొడుతున్నాడు, అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఇంతమంది వస్తూ ఉంటే ఆయనకు సందేహం వచ్చింది. ఒక ఆయనకు, ప్రభువా మరి రక్షణ పొందే వాళ్ళు కొద్దిమందేనా ప్రశ్నిస్తున్నాడు ఆయన. అప్పుడు అని ఆయనను అడగగా, ఆయన వారిని చూచి, ఎవరిని చూసి? చాలామంది ప్రజలు వస్తున్నారు, వాళ్ళని చూసి ఏమంటున్నాడు ఆయన? చదవమ్మా. ఇరుకు మార్గమున, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది ద్వారం? ఏ ద్వారంలో ప్రవేశించడానికి పోరాటం చేయాలి, వెళ్ళడం కాదు, అందులో ప్రవేశించడం కాదు. ఎంట్రన్స్ కావాలంటేనే పోరాటం చేయాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటము చేయుడి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇరుకు ద్వారాన పోతారందరూ అంటున్నాడు ఆయన. నాన్న అడిగారు, రక్షణ పొందే వాళ్ళు ఎంతమంది ప్రభు అని అడిగిండు ఒక ఆయన వచ్చి యేసయ్యను. యేసయ్య చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, మీతో చెప్పుచున్నాను, నిశ్చయముగా మీతో చెప్తున్నాను అంటున్నాడు ఆయన. రెండు ద్వారాలు ఉన్నాయండి, ఒకటి ఇరుకు ద్వారము, ఒకటి విశాల ద్వారం. చాలామంది ఏమంటారంటే ఇరుకు ద్వారం అంటున్నామో క్రైస్తవులకు, విశాల ద్వారం అంటున్నామో అన్యజనులకు అంటారు. అన్యజనులకు అని చెప్పిండు యేసయ్య ఇక్కడ రాసిండు ఏమైనా ఆయన? మీరు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా చూడండి, చదవండి. అక్కడ ఒకసారి చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చదవండి. అక్కడ అన్యజనులకు విశాల మార్గము అన్యజనులకు అని రాసిండు. వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా తర్జుమా చేసుకుంటారు వాక్యాన్ని. నిజం ఏది చెప్తే అది బోధిస్తూ ఉంటారు వారు ప్రజలకు. అధ్యాయము 13వ లేఖనానికి చదవండి. వార్త 7వ అధ్యాయం 13. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. మరి అన్యజనులు విశాల మార్గంలో పోతారు రాసిండు ఆయన. ఇక దీన్ని బట్టి ఏం చెప్తారంటే యేసు ప్రభు నమ్మునోళ్ళకు విశాల మార్గం అది, యేసు ప్రభు నమ్మినోళ్ళకు ఇరుకు ద్వారము.
ఆయన రాయాలి కదా, ఇక్కడ యేసయ్య రాయాలి కదా. మత్తయితో రాపేయాలి, లూకాతో రాపేయాలి, యోహాన్తో రాపేయాలి, మరొకతో రాపేయాలి కదా. ఆయన ఎందుకు రాపేయలేదు? ఆయన తన ఎదురుకు వచ్చిన యూదులతోటి ఇశ్రాయేలుతోటి మాట్లాడుతుండ ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఎవరికి నమ్మిన వాళ్ళకే బైబిల్. దేవుని వాక్యం ఎవరికని నమ్మిన వాళ్ళకే. నమ్మని వాళ్ళకు వాక్యంతో సంబంధం లేదు, యేసు ప్రభుతో సంబంధం లేదు వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? దాన్ని కనుగొన్న వారు కొందరే, కొద్దిమందే. చర్చికి కానీ 50,000 మంది మా చర్చికి వస్తారంటాడు ఆయన. హైదరాబాద్లో ఫంక్షన్ హాల్ పెడితే 10,000 మంది ఉర్రుతలుగుతారు బదర్ మా చర్చలు అంటాడు. ఏడికి పోతుంది నీ చర్చి? ఎక్కడికి పోతుంది నీ చర్చ్? ఎక్కడికి పోతుంది? నీ ఎదురుకొచ్చి వాక్యం వినే వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ఏడికి నడిపిస్తున్నావు వాళ్ళను? ఇక తెలంగాణలో ఆయన అంటాడు, తెలంగాణ స్టేట్ మొత్తం మాదే పెద్ద సంఘం అంటాడు. ఇక ఇంకొకటి ఆంధ్రాలో అంటాడు, అన్నాడు మెసేజ్లో మాదే పెద్ద సంఘం అని ఆంధ్రాలో ఒకడు అంటాడు, తెలంగాణలో ఒకడు అంటాడు మాదే పెద్ద సంఘం అని. నీ పెద్ద సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు కాదు. అనేక మంది కడుపులు కొట్టి నువ్వు సంఘాన్ని చేర్చుకున్నావు. నీలో ఉన్నది దయ్యమాత్మ, నీలో ఉన్నది. సాతాను లేదా యేసయ్యకి ఎందుకు పోవాలి, ఇది నాకే రావాలని లేదా? సాతాను లూసిఫర్ ఆయన ఒక తన్నుదంతా కింద పడ్డాడు. వాడు ఒకరోజు వస్తుంది బిడ్డ, నిన్ను దేవుడు దాన్ని దినం వస్తుంది. నాదే పెద్ద సంఘం అని విరవీగుతున్నావా? మా సంఘమే నిత్యజీవం పోతుందని చెప్పి విరవీగుతున్నావా? గుర్తుపెట్టుకో, నీ సంఘం నిత్యజీవం ఇస్తానని దేవుడు చెప్పలేదు. ఆయన నేను చాలా ధనవంతుని నేనని విరవీగుతున్నావా? నెబుకద్నెజరు రాజు కూడా పోయిండు, కోటను చూసిండు, సామ్రాజ్యాన్ని మొత్తం చూశాడు ఆయన. ఇది నా శక్తి, ఇది నా బలము చేత, నా జ్ఞానము చేత, నా శౌర్యము చేత, నా సైన్యము చేత ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నానని విరవిగాడు నెబుకద్నెజరు రాజు. ఏం చేసిండు దేవుడు తెలుసా? తన్ను దన్నుతే తన రాజ్యంలో ఉన్న మంత్రులు, సామంతులు, తన భార్య, తన పిల్లలు తన్ను దంతే అడవిలో పోయి గాడిద వల్ల నడుచుకుంటూ గాడిదలతో ఉండి 7 సంవత్సరాలు గడ్డి తిని బతికిండు. అంత గొప్ప రాజునే దేవుడు వదిలిపెట్టలే. బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎప్పుడు విరవేయగద్దు నువ్వు. దేవానికి స్తోత్రం. ఈ కాలం నుంచి నా ప్రవక్త అన్నాడు ఏమని? ఆయన కృపచేత రక్షించబడ్డ పాపిని నేనన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కాలంగా ప్రవక్త దేవుని దాసుడు అపోస్తుడు ప్రవక్త పౌలు అంటున్నాడు, బతుకువాను నేను కాదు యేసయ్య కృపనే, ఆయన కృపే నన్ను బ్రతికిస్తున్నది అన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడ పోతారు? నేను దయ్యాలు నిలబడుతున్నా, పరగరాజ్యం ఇస్తాను, నేను ప్రాణ రోగులు బాగవుతారు. ఇక్కడ కాదు. నువ్వు దయ్యాన్ని నిలగొట్టే దమ్ము నీలో ఉంటే నాతో రా, కోయగూడానికి తీసుకోపోతారా? మంత్రగానం ముందు కూర్చోబెడతా నిన్ను, ప్రార్థన చేయవని దగ్గర నీ దమ్ము బయటపడుతుంది. అక్కడ చేతపడి చేసే వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళ మీద నీకు దమ్ము ఉంటే వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయి. ఆడ తెలుస్తుంది నీ కథ. నీది గొండు ప్రాంతానికి, కోయగూడానికి, ట్రైబల్ ఏరియా తీసుకొని వెళ్తాను నేను. దమ్ము నోడు నాతో రావాలి, చూపిస్తాను నేను. అక్కడ పరిశుద్ధాత్మ నీలో ఉందా, దయ్యం ఉందా నీలో? ఆడ బయటపడుతుంది అక్కడ అని అడగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ఇదే లవోదిక సంఘకాలం, పేజీ నెంబర్ 32. మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మును న్యాయసభలు కీర్చుచున్న వారు వీరే కదా, మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామను దూషించేవారు వీరే కదా. ధనవంతుడు ఆత్మ సంబంధంగా ఉండడని నేను చెప్పడం లేదు, కొద్దిమంది మాత్రమే అలాగ ఉందరని వాక్యం చెప్పుచున్నది. ధనవంతులు ఉండరని అందరి గురించి చెప్పలేము మనం, కానీ కొద్దిమంది మాత్రమే ఆత్మ సంబంధంగా ఉంటారని వాక్యం చెప్తున్నది. ఇది మనకందరికీ తెలియను. నిజమగు సంఘములలో అనగా శరీరములో ఆధిక్యతను కలిగి ఉండేవారు పేదలే. నిజమైన సంఘాలలో ఆధిక్యతను, ఆత్మ సంబంధమైన ఆధిక్యతను కలిగి ఉండేవారు పేదలే. సంఘము ధనముతో నిండిపోయిన ఎడల
సంఘంలోకి డబ్బు బాగా వస్తే ఏమొస్తుందట? ఈరోజు ఏమనుకుంటున్నారు క్రైస్తవులు? జరుగుతున్నది మనకు తెలియదు. అదేంటిది? ఈకాబోధు అంట. ఈకాబోధు అంటే అర్థం ఏంటిది? ప్రభావము వెళ్ళిపోయినది. ఎక్కడికి వెళ్ళిపోయినది? సంఘములోకి వెళ్ళి ప్రభావం పోయినది. ప్రభావము పోయినది. ఎక్కడికి వెళ్ళిపోయినది ప్రభావము? ఎక్కడైతే ఏ సంఘములో అయితే డబ్బు పోగవుతుందో, అర్థమవుతుందా ప్రియ సోదరుడా? నువ్వు ఎంటెంఎస్లో కావచ్చు, డినామినేషన్లో కావచ్చు, నీ సంఘములో డబ్బు పోగవుతుంది అని అంటే ఆ సంఘంలోకి వెళ్ళి ఈకాబోధు అనగా దేవుని ప్రభావంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది. నేను కాదు చెప్పేది, ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ చెప్తున్నాడు. డినామినేషన్ వాళ్ళు ప్రవక్తను నమ్మరు, కానీ వాళ్ళు ఈ వర్తమానం చదువుతూ అంటారు. వాళ్ళు చాలామంది డినామినేషన్ బోధకులు ఈ వర్తమానం చదువుతూ అంటారు. వాళ్ళకు తెలుసు, వాళ్ళకు ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం ఏంటిదో వాళ్ళకు తెలుసు. వాళ్ళకు ఏలియా ఆత్మచేత నడిపించబడిన దైవజనుడైన సంగతి వాళ్ళకు తెలుసు. వాళ్ళకు ఈరోజు అమెరికా దేశంలో జరుగుతున్న కాలిఫోర్నియాలో కానీ ఇప్పుడు అమెరికన్ పోప్ అయ్యాడు. ప్రవక్త 1963 దాని గురించి ప్రవచించాడు ఆయన. దేవునికి స్తోత్రం హల్లెలూయా. హాలీవుడ్ కాలిపోయింది, దాని గురించి ప్రవచించాడు ఆయన ప్రవక్త. ఈవెన్ డినామినేషన్స్ వాళ్ళు కూడా ప్రవక్తది కోట్ చేసి అక్కడ పెడుతున్నారు. వాళ్ళందరూ తెలుసు ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం గారు ఏలియా ఆత్మచేత నడిపించబడిన గొప్ప దైవజనుడని. వాళ్ళ ఈవెన్ డినామినేషన్ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు, కానీ వాళ్ళు నమ్మరు. కారణం ఏంటంటే డబ్బు కావాలి వారికి. ఏం కావాలి? లగ్జరీ జీవితం కావాలి వారికి, డబ్బు కావాలి వారికి, పేరు ప్రఖ్యాతలు కావాలి వారికి. ఈకాబోధు ప్రభావం వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళి. ఈవెన్ మెసేజ్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బు బాగా జమ చేస్తున్నాను అంటే నీలోకి వెళ్ళి ప్రభావం వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సంఘములోనికి సంపద గురించి మాట్లాడండి. ఇంత ధనవృద్ధి ముందన్నడు లేదు. ఇప్పుడు వస్తున్న ధనము, సంఘములోకి వస్తున్న ధనము మునిపెన్నడు కూడా లేదు. అది లేదు, ఏ కాలంలో కూడా లేదు. ముందన్నడు లేని విధముగా శృంగారముకు ఆలయములను అన్ని చోట్లను వెలుస్తున్నవి. ఒక్కరిని మించి ఒకడు వస్తే చర్చిలు కడతాడు. ఆ బ్రదర్ చర్చ్ ఇట్టుండాలి, దానికంటే ఇంకా హై లెవెల్ ఉండాలి నా చర్చ్, ఆయనకంటూ ఇంకా హై లెవెల్ ఉండాలి నా చర్చ్. ఒకరిని మించి ఒకరు చర్చిలు కడుతున్నాడు. అవునా కదా? వాస్తవమేనా? ఎప్పుడు చెప్పిండి నేనే? 1963లో చెప్పిండు ఆయన. లవోదిక సంఘకాలం ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణం అప్పుడు చెప్పింది. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు అవి ఒక పాస్టర్ని మించి ఒక పాస్టరు. ఆయనకి డిజైర్ కారు ఉంటే వీనికి ఇన్నోవా కారు, వీనికి ఇన్నోవా కారు ఉంటే వానికి ఇంకో ఫార్చునర్ కారు, వానికి ఫార్చునర్ కారు ఉంటే వానికి ఆడి కారు, వానికి ఆడి కారు ఉంటే వోక్స్ వ్యాగన్ కారు, వోక్స్ వ్యాగన్ కారు ఉంటే బెంజ్ కారు ఉంటే BMW కారు. ఒక్కొక్కటి స్థాయిలను బట్టి కార్లు కొంటాడు. ఇక విశ్వాసులు వాళ్ళ పాస్టర్లు వచ్చే డ్రెస్సులను చూసుకొని, వాళ్ళ పాస్టర్లు వేసే మేకప్ను చూసుకొని, వాళ్ళ పాస్టర్ల ఇళ్ళను చూసుకొని, వాళ్ళ పాస్టర్లు వచ్చే కార్లను చూసుకొని, అబ్బా మా పాస్టర్ గారితో దేవుడున్నాడు. వాళ్ళు రాగానే కథ మొత్తం కుర్చీలు ఎత్తారు. మంచిదే, దేవుని సేవలు గౌరవించడం చాలా మంచిదే, తప్పని అంటలేను నేను. కానీ ఆత్మీయంగా ఎంత ఉన్నారు? పోటీపడి చర్చలు కడుతున్నాడు. ఎవరి గొప్పది అందమైనది కట్టుదరో చూద్దామని సవాలు చేసుకొంటున్నారు. ఇంకేం చేస్తున్నారు? వారు విద్యా కేంద్రం నిర్మించుతున్నారు, బైబిల్ కాలేజీలు కూడా పెడుతున్నారు, నర్సింగ్ కాలేజీలు పెడుతున్నారు, బిఎడ్ కాలేజీలు పెడుతున్నారు, స్కూల్స్ కూడా పెడుతున్నారు. అప్పుడే చెప్పిండు ఆయన ప్రవక్త, వాటి విలువ ఎన్ని మిలియన్లు మనం అంచనా వేయలేం. ఆ గొప్ప భవనములను వారంలో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే ఉపయోగించుదురు. అంతకంటే భయంకరమైనది ఇంకేది లేదు. వారానికి ఒక్కసారి 2 సార్లు వాడడానికి మిలియన్లు, లక్షలు, కోట్లు పెట్టి బిల్డింగ్లు కడతాను. చర్చిల గురించే మాట్లాడుతాడు ఆయన. చర్చి వద్దా నేను అంటలేను. నేను చర్చిలు ఉండాలి, కానీ పోటీలు పడి కట్టేంత చర్చిలు అవసరం లేదు కదా. అవునా కదా? అంతేనా? అవునా కదా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ ఒకడు 4 చర్చిలు కడతాడు. వాడు ఇక్కడ వీడు చెప్తాడు, అక్కడ వాని భార్య చెప్తుంది, ఇంకో దగ్గర వాడు చెప్తాడు, ఇంకో దగ్గర వాని భార్య చెప్తుంది, ఇంకో దగ్గర వాని కొడుకు చెప్తాడు వాక్యం.
ఇంకా వేరేని కాదు, ఇక వేరే వాళ్ళు కాదు ఇక్కడ వాక్యం చెప్పడానికి. మరి పౌలు అట్లనే చేసిండు సేవ, అపోస్తలుడైన పౌలు. ఇక్కడ ఎఫెసులో నేను చెప్తా, కొరింథీలో నువ్వు చెప్పాను, ఆయన భార్యను ఆయన పిల్లలను తీసుకుపోయి పెట్టిండు. ఆయన చేసిండా పౌలు అట్లా? పేతురు చేసిండా? చేసిండండి ఆయన? చేయలేదు ఆయన. అసలు స్త్రీలు వాక్యమే చెప్పదు బైబిల్ ప్రకారంగా, అది కూడా ఉన్నది. దేవుడు అనుమతి అది కూడా చెప్తాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ వారానికి అంతకంటే భయంకరం ఇంకేది లేదు. సంఘంలోకి డబ్బు పోయబడుచున్నది. చాలా శాఖలకు చివరి సొంత పెట్టుబడులు, బాండ్లు, ఫ్యాక్టరీలు, నూనె బావులు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నవి. సంక్షేమం మరియు రిటైర్మెంట్ నిధుల్లోనికి వారు తమ డబ్బును మళ్లించున్నారు. ఇది చాలా చక్కగా కనబడుచున్నది, కానీ ఇది సేవకులకు ఉరి అయినది. ఏం చేస్తానట? చాలామంది శాఖలు, విశ్వాసులు, పాస్టర్లు, ధనవంతులు సొంత పెట్టుబడులు పెట్టుకుంటాను, బాండ్లు కొనుక్కొని దాచిపెట్టుకుంటాను, ఫ్యాక్టరీలు పెడతాను, నూనె బావులు పెడతాను, ఇన్సూరెన్స్లో జమ చేసుకుంటాను, సంక్షేమాలు చేసుకుంటాను, రిటైర్మెంట్ ఫండ్లు చేసుకుంటాను. ఇవన్నీ ప్రవక్త చెప్తాను, నేను కాదు. సేవకులకు ఉరేవుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకులు ఇవ్వాల్సింది వారు ఇవ్వటం లేదు. వారు ఇది చాలా చక్కగా కనబడను, కానీ అది సేవకులు ఉరైనది. ఇంకా ఎక్కువగా వెలుగు కొరకు లేదా ఎక్కువ ప్రేమించడం కొరకు వారు తమ గుంపును విడిచిపెట్టినలా వారి యొక్క పింఛనులు పోవును. పింఛన్లు పోతాయి, బాళ్ళు పోతాయి, అన్నీ పోతాయి. అవి దీనిని తట్టుకోలేకపోతున్నారు, దాన్ని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. రేడియో కార్యక్రమం, టెలివిజన్ కార్యక్రమాలు, ఎన్నో చాలా సంఘ పనుల కొరకు ఎన్నో మిలియన్ల డాలర్ వెచ్చించున్నారు. సంఘంలోనికి డబ్బు ప్రావం వల్లే వచ్చుచున్నది. డబ్బుతో పాటు సభ్యులను పెరుగుతున్నారు. డబ్బుతో పాటు ఎవరు వస్తున్నారట? సభ్యులు కూడా పెరుగుతున్నారు సంఘంలో. దీని అంతా ఏంది? అది వాళ్ళు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు, దేవుని ఆత్మనే మమ్మల్ని నడిపిస్తున్నది అని అనుకుంటున్నారు అంటున్నాడు ప్రవక్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సభ్యులు పెరుగుతున్నారు, వారం దినదినం సభ్యులు పెరుగుతున్నారు. ప్రజలు వస్తూ ఉంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడేమో సంఘంలోకి ప్రజలను నడిపిస్తున్నాడు అనుకుంటున్నారు వారు. ఇక్కడ ఏమంటాడు ప్రవక్త? అయినా కానీ డబ్బులు లేనప్పుడు ఎంత పని జరిగినదో అంత పని జరుగుటలేదు సేవ. డబ్బు లేనప్పుడు కష్టపడి ఎన్ని ఆత్మలు సంపాదించావో, నీ దగ్గరికి సభ్యులు వస్తూ ఉంటే, డబ్బు వస్తూ ఉంటే నువ్వు అంతగా సేవ చేయటం లేదు, నువ్వు దేవుని సేవ చేయటం లేదు నువ్వు. కానీ అప్పుడైతే మనుషులు పరిశుద్ధాత్మ తమకిచ్చిన సామర్థ్యం మీదనే పూర్తిగా ఆధారపడి పనిచేశారు. పరిశుద్ధాత్ముడు వారికి ఇచ్చిన సామర్థ్యం మీద ఆధారపడి పనిచేశారు. అప్పుడు డబ్బు లేనప్పుడు, డబ్బు వచ్చిన తర్వాత ఏమైంది? పరిశుద్ధాత్మను వదిలేశారు. అందుకే ఈ కాబోదు ప్రభావం వారిలోకి వెళ్ళిపోయింది. ప్రజలు బాగా వస్తున్నారు మా చర్చికి అని అంటే పరిశుద్ధాత్ముడు కాదు అది. నేను కాదని చెప్పేది ఇక్కడ ప్రవక్త, దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు ఆయన. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి. అనేకులు ప్రయత్నం చేస్తారు వారి ద్వారా, వారి వలన కాదది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో నువ్వు డబ్బుకు ప్రాముఖ్యత ఇస్తున్నావా? గొప్పతనానికి ప్రాముఖ్యత ఇస్తున్నావా?